ఈ ఎన్నికల్లో పోలింగ్ అధికారుల విధులు ఎవరు ఏం చేయాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లోక్సభ మరియు అసెంబ్లీకి జమిలి ఎన్నికలు జరుగుతున్న కారణంగా పోలింగ్ అధికారుల విధులు ఎవరు ఏం చేయాలనే దాని మీద ఒక వివరణే ఈ వీడియో. మరి ఇందులో పోలింగ్ సిబ్బంది అంటే పీఓతో పాటు 5 పోలింగ్ అధికారులు ఉండేటప్పుడు ఒక్కొక్కరు ఏం చేయాలి అనేది మొదట తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ అంటే ఏపీఓ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఈ ఏపీఓ మొదటగా మార్క్డ్ కాపీ ఇన్ఛార్జ్. ఈయన మార్క్డ్ కాపీలో మేల్ అయితే క్రాస్ చేస్తారు, ఫిమేల్ అయితే క్రాస్ చేసి ఆ సీరియల్ నెంబర్ దగ్గర రౌండ్ చేయవలసి ఉంటుంది. అదే రకంగా ట్రాన్స్జెండర్ అయితే క్రాస్ చేసి అక్కడ స్టార్ మార్క్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఈ రకంగా ఏపీఓ మార్క్డ్ కాపీ ఇన్ఛార్జ్గా ఉండి ఆ మార్క్డ్ కాపీని ఆయన పూర్తి చేయడం జరుగుతుంది. ఇక సెకండ్ పోలింగ్ ఆఫీసర్గా 17 ఇయర్ రిజిస్టరు ఇన్ఛార్జ్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్, అదే రకంగా ఇండెలిబుల్ ఇంక్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. ఇంక్ పెట్టేటప్పుడు సాధారణ ఓటర్ వస్తే ఎడమ చేయి చూపుడు వేలికి ఇంక్ వేయాలి. అలాగే ఎవరైనా బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ కంపెనీగా వచ్చే వ్యక్తికి కుడి చేయి చూపుడు వేలికి మనం సిరా అనేది వేయాలి. మరి ఎవరైనా ప్రాక్సీ ఓటర్స్ వచ్చినట్లయితే వాళ్ళకి ఎడమ చేయి మధ్య వేలికి సిరా చుక్క పెట్టవలసి ఉంటుంది. ఇది తప్పనిసరిగా సెకండ్ పోలింగ్ ఆఫీసర్ తాలూకా విధి. ఆయన 17 ఇయర్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ తప్పనిసరిగా ఇంక్ అనేది వేయవలసి ఉంటుంది. ఈ 17 ఇయర్ రిజిస్టర్లో ఏ వివరాలు ఉన్నాయో ఆ వివరాలన్నీ సెకండ్ పోలింగ్ ఆఫీసరు నింపవలసి ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే ముందుగా సీరియల్ నెంబరు, అలాగే అదే రకంగా సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఎలక్టర్ ఇన్ ద ఎలక్టర్ రోల్, అదే రకంగా డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలక్టర్, అంటే ఆయన ఏ డాక్యుమెంట్ తీసుకొస్తే డాక్యుమెంట్ అనేది 3rd కాలంలో రాస్తాం. అలాగే 4th కాలంలో ఆ సిగ్నేచర్ కానీ థంబ్ కానీ తీసుకోవాలి. ఇక చివరి కాలంలో రిమార్క్స్, అంటే మనకి రకరకాల ఓటర్స్లో ఓటింగ్ వేసే సమయంలో ఏవైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యలకు సంబంధించి రిమార్క్స్ అనేది చివరి కాలంలో మనం తప్పనిసరిగా వేయాలి. ఈ 17A రిజిస్టర్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి, ఇందులో రిమార్క్స్ ఏ రకంగా వస్తుందనేది ఆల్రెడీ ఒక వీడియో తయారు చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోని చూస్తే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి. ఇది సెకండ్ పోలింగ్ ఆఫీసర్ తాలూకా విధి. ఇక థర్డ్ వన్ అంటే 3వ పోలింగ్ ఆఫీసరు ఏం చేస్తారు అంటే ఎక్కడైతే అక్కడ ఇంకు వేసినటువంటి వ్యక్తి 3rd పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చినట్లయితే ఆ 3rd పోలింగ్ ఆఫీసరు వాటర్ స్లిప్స్ అనేది ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదట ఆ 3rd పోలింగ్ ఆఫీసరు లోక్సభకు సంబంధించి ఈ రకంగా ఒక వైట్ స్లిప్ అనేది నింపి ఆ వైట్ స్లిప్లో వివరాలన్నీ రాసి సంతకం చేసి ఇస్తారు. అదే రకంగా అసెంబ్లీకి సంబంధించి పింక్ స్లిప్ అనేది తప్పనిసరిగా రాసి ఇవ్వాలి. అంటే 3rd పోలింగ్ ఆఫీసరు ఎవరైతే ఓటరు 17Aలో సంతకం చేసి ఇంకు వేసి 3rd పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వస్తే ఆ 3rd పోలింగ్ ఆఫీసరు లోక్సభకి అసెంబ్లీకి 2 వేరు స్లిప్పులు నింపి సంతకం చేసి తర్వాత పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి పంపించవలసి ఉంటుంది. ఇక 4వ వ్యక్తి అంటే 4th పోలింగ్ ఆఫీసర్. ఈ 4th పోలింగ్ ఆఫీసర్ అనే ఆయన లోక్సభకు సంబంధించినటువంటి బ్యాలెట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. కాబట్టి ఆయన 3rd పోలింగ్ పర్సన్ ఎవరైతే స్లిప్స్ రాశారో ఆ స్లిప్ని 4th పోలింగ్ పర్సన్ ఆ స్లిప్ తీసుకొని అక్కడ ఆ వ్యక్తికి లోక్సభకు సంబంధించినటువంటి బ్యాలెట్ ఆ ఓటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది 4వ పోలింగ్ పర్సన్ తాలూకా విధి. ఇక చివరిది 5th పోలింగ్ ఆఫీసర్. ఈ 5th పోలింగ్ ఆఫీసరు అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్గా ఉంటారు. అంటే ఈ 5th పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వాటర్ వెళ్ళిన వెంటనే ఆ వాటర్ దగ్గర ఉండేటటువంటి పింక్ వాటర్ స్లిప్ ఆ 5th పోలింగ్ పర్సన్ తీసుకొని ఆ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఆ బ్యాలెట్ ఇచ్చిన వెంటనే ఆ ఓటరు అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఓటు వేయడం జరుగుతుంది. ఇక పోలింగ్ సిబ్బంది అంటే ఒక పీఓతో పాటు 4 పోలింగ్ అధికారులు ఉన్నట్లయితే ఎవరెవరు ఏ ఏ విధులు నిర్వహించాలో అది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పోలింగ్ పర్సన్ పీఓ కాకుండా ఫస్ట్ పోలింగ్ పర్సన్ మార్కుడ్ కాపీ ఇన్ఛార్జ్గా ఉంటూ ఆ వచ్చినటువంటి ఓటర్కి ఇంకు వేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పోలింగ్ సిబ్బంది తగ్గుతున్నారు కాబట్టి ఆ 4 పోలింగ్ పర్సన్స్ కూడా వాళ్ళకుండే డ్యూటీస్లో కొన్ని మార్పులు జరుగుతాయి. కాబట్టి 4 ఉండేటప్పుడు ఫస్ట్ పోలింగ్ పర్సన్ మార్కుడ్ కాపీ ఇన్ఛార్జ్గా ఉండి అదే రకంగా ఆ ఓటర్కి ఇంకు వేసే బాధ్యతను కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక సెకండ్ పోలింగ్ పర్సన్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే 17 ఇయర్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ వైట్ అండ్ పింక్ వాటర్ స్లిప్స్ కూడా రాసి వచ్చినటువంటి ఓటర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సెకండ్ పోలింగ్ పర్సన్ చేయాలి. ఇక థర్డ్ పోలింగ్ పర్సన్ లోక్సభ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. ఆయన వైట్ స్లిప్ తీసుకొని లోక్సభకు సంబంధించినటువంటి బటను ఇవ్వడం జరుగుతుంది, ఓట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది థర్డ్ పోలింగ్ పర్సన్ చేయవలసినటువంటి పని. ఇక ఫోర్త్ పోలింగ్ పర్సన్ అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్గా ఉంటారు కాబట్టి ఆయన ఓటర్ ఇచ్చినటువంటి పింక్ స్లిప్ తీసుకొని బ్యాలెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫోర్త్ పోలింగ్ పర్సన్ అసెంబ్లీ యూనిట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. థ్యాంక్ యూ.